ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 14. నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండం 17:7. 3వ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆదికాండం 12:2-3. ఇదే నిబంధన 17:7 స్థిరపరచబడెను. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టునట్లు దేవుడు చేసెను. అతడు వృద్ధుడయ్యను, అతని భార్య కూడా వృద్ధురాలయ్యను. సంతానము కలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారి ఇరువురి దేహములలో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమపత్రిక 4:19-23. నా విషయంలో కూడా ఇంతే. విశ్వాసము ద్వారా పునరుత్థాన శక్తిని చేపట్టవలెను. మన స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.